చూడండి, దేవుని వాక్యంలో కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాం. కీర్తన 65వ అధ్యాయం. కీర్తన 65వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. కీర్తన 65వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మళ్ళీ చదువుదాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కనుక ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి ప్రభువును ఆరాధించడం కొరకై మనకు సహాయపడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ స్తోత్రాలు. సమయంలో మరొకసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము. ఈ నూతన సంవత్సరం 2026 జనవరి 1వ తారీఖు ప్రభువా, మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడం కొరకై మీరు మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు. స్తోత్రాలు ప్రభువా. వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడి మిమ్మల్ని ఆరాధించటకై సహాయం చేయము. వాక్యంతో నీ ప్రజలతో మాట్లాడుము ప్రభువా. నూతనమైన విధానాలు కలిగి మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి నాయన. మీ ఏర్పాటులో ప్రతి ఒక్కరికి వాక్యాన్ని గ్రహించుకునే అనుభవం దయచేయండి. అలాగే ప్రభువా, మరి ఇంకా అనేకులు నీ సన్నిధికి రావాల్సిన వారు ఉన్నారు. సకాలంలో తీసుకొని రండి, తోడుగా ఉండము. ఈ దినమంతా కూడా మీ సన్నిధిలో మీరే మమ్మలను నడిపించము, బలపరచము, మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తాం. మీ దాసునిగా నన్ను కూడా మీరు మరుగుపరిచి మీ యొక్క లేఖనాలు, మీ భాగాలు, వాక్య భాగాలు మాతో మాట్లాడవలసిందిగా కోరుకొని మీ దాసుని బలపరచుమని, మీ సన్నిధిని సంతోషముగా ఈ ప్రజలు మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనకేం అర్థమవుతుందంటే, దేవుడు సంవత్సరమును దయా కిరీటముగా ధరింపజేశాడు అని అర్థమవుతుంది. దేవుడు సంవత్సరమును దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో మనకు దేవుడు కిరీటముగా ధరింపజేస్తున్నాడు. 2026వ సంవత్సరం ఈ మొదటి రోజు దేవుని మందిరంలో మనం కూడి రావటం కొరకై ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. అంతేకాదు, మరి ఒక నూతన సంవత్సరం మనకు ధరింపజేసిన కారణం చేత మనము ఆయన్ని ఆరాధించవలసిన అనుభవం కలిగి ఉండవలసిన వారికి ఉన్నాం. చూడండి, ఇక్కడ సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసిన దేవుడు ఆయన జాడలు కూడా మనతో కూడా ఉండి ఆ ఏర్పాటు చేశాడు. అంటే ఆయన జాడలు మనతో కూడా ఉన్నాయి. దేవుని జాడ అంటే, జాడ అంటే తెలుసుగా మీకు, నీడ. జాడ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ పడేటువంటి నీడని, షాడోని మరి జాడ అని కూడా అంటారు. కనుక ఆయన మనకు నీడగా ఉన్నాడు అని చెప్పవచ్చు. ఆయన మనకు నీడగా ఉన్నాడు, లేదా ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు అని చెప్పవచ్చు. కనుక ఆయన జాడలు మనతో కూడా ఉన్నాయి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జాడ, దేవుడు మనతో కూడా ఉన్నాడు, అది ప్రాముఖ్యమైన విషయం. సరే, జాడలు అంటే కూడా దేవుడు మనతో ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి అనేకమైన ప్రయోజనాలు లేదా భద్రత మనకు దేవుడు కలుగజేసి మనలను ఆనందింపజేసే దేవుడుగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే, ప్రభువా, నీ జాడలు మాతో కూడా ఉంచి మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవుడవు, ఇంతవరకు నడిపించినావు, ఇక ముందు కూడా నడిపించబోతున్న దేవుడవు అని మనం ఆరాధన చేయాలి. ఏ ఏ రకాల అనుభవాలు మరి మనకు దేవుడు జ్ఞాపకం చేయనంటున్నాడో ఆ మాటలను పట్టుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఆయన జాడ మనతో కూడా ఉన్నది అనటానికి కొన్ని రుజువులు ఉన్నాయి, కొన్ని గుర్తులు ఉన్నాయి. ఏంటి ఆ గుర్తులు?
చూడండి, మొదటిగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆయన జాడలు మనతో కూడా ఉన్నాయి అనటానికి మొదటి గుర్తు ఏంటంటే, ఆయన కనుదృష్టి మన పైన నిలిపాడు. మనలను ఆయన ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? తన కనుదృష్టి నిలిపి మనలను మనలను కాపాడేవాడుకున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మన పైన నిలిపిన దేవుడు. దేవుడే మన వైపు వస్తున్నాడు అనుకోండి. దేవుడే మన వైపు చూస్తే ఇంకా మనకి ఎంత మరి భరోసా అంటే, ఇక ఎటువంటి ప్రమాదం వచ్చినా కూడా దేవుడే తప్పిస్తాడు, కాపాడుతాడు. ఆయన తన కనుదృష్టి మనపై నిలిపి మనలను కాపాడే దేవుడు, మనలను కాపాడే దేవుడు కనుక ఆయన జాడలు మన వైపు ఉన్నాయి, అంటే మనతో ఉన్నాయి అనడానికి ఒక మొదటి రుజువు ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ మనలను గమనిస్తూనే ఉంటాడు. దేవుడు మనం ఏం చేస్తున్నా కూడా గమనిస్తూనే ఉంటాడు. మనం నడుస్తున్నా, పనులు చేసుకుంటున్నా, నిద్రపోతున్నా కూడా ఆయన మనల్ని గమనిస్తూనే ఉంటాడు. కనుక చూడండి, అందుకని దేవుడు ఎల్లప్పుడూ తన కనుదృష్టి మనపై నిలిపాడంటే, దివారాత్రులు, అది కూడా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు 365 రోజులు తన కనుదృష్టి మనపై నిలిపి తన జాడ మనతో కూడా ఉంచిన దేవుడు. అందువలన ప్రభువా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి ఉంచి కాపాడే దేవుడుగా ఉన్నావు అని మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా మనం ఉన్నాం. చూడండి, ఈ విధమైన అనుభవంలో కనుక లేకపోతే ఏమవుతుందంటే చాలా భయంకరమైనటువంటి పోరాటాలు ఎదురవుతాయి. భయంకరమైన పోరాటాలు ఎదురవుతాయి. ఏంటి ఆ పోరాటాలు? చూడండి, 10వ అధ్యాయము 20వ వచనం. 10వ అధ్యాయము 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. ఈ మాట గమనించండి. నీవు కనులారా చూసుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. భీకరమైన గొప్ప కార్యములు చేసిన దేవుడు అంటే చూడండి, మన పక్షాన పోరాడుతున్న దేవుడు. అది భీకరమైన గొప్ప కార్యాలు అంటే ఏంటంటే, మన పక్షము నుండి పోరాడుతున్న దేవుడు అక్కడ. అందుకనే నీవు కనులారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. కాబట్టి ఇక్కడ దేవుడు తన ప్రజల పక్షముగా ఉండి ఏం చేస్తున్నాడంటే భీకరమైన కార్యాలు. భీకరం అంటే ఏంటి? భయంకరమైన కార్యాలు. అందుకని చూడండి, పైన వచనాల్లో 17వ వచనం ఏం రాయబడింది? ఎలా అనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయచూచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, 17వ వచనంలో ఏముంది? పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. సరే, మన దేవుడు పరాక్రమశాలి, భయంకరుడైన దేవుడు. అందుకనే భీకరమైన పోరాటం చేసే అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మన పక్షంగా పోరాడుతున్నప్పుడు ఆయన భయమును మన విరోధులకు చూపించే దేవుడు ఉన్నాడు. చూడండి, అక్కడ వాస్తవంగా పరిస్థితి అంతా కూడా ఇశ్రాయేలుల గురించి రాశారు. ఇశ్రాయేలులకు విరోధి ఎవరు? ఇశ్రాయేలులకు విరోధి ఎవరు? సాతానుడే కదా. సాతానుడు ఇశ్రాయేలీలకు విరోధి. ఇశ్రాయేలీలకు ఫరో విరోధి. ఫరో ఏం చేశాడు? ఇశ్రాయేలీని బానిసలుగా చేసుకోవాలని చూశాడు. కనుక అటువంటి పరిస్థితి నుండి వారిని కాపాడుటకై తన యొక్క ఏం చేస్తున్నాడు? భీకరమైన గొప్ప కార్యములు జరిగించి వారిని విడిపించిన దేవుడు. భీకరమైన గొప్ప కార్యములు జరిగించాడు అంటే నీవు కనులారా చూస్తుండగా ఆయన నీ కొరకు భీకరమైన కార్యములు, గొప్ప కార్యములు చేసిన నీ దేవుడు ఆయనే. కనుక చూడండి, మనకు
ఎంత భద్రతనిచ్చాడంటే మన కొరకు ఆయన ఎంతకైనా పోరాడతాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి నీ కొరకు గొప్ప కార్యములు చేసిన దేవుడు నీకు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ తన కనుదృష్టిని మనపై నిలిపి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇది మొదటిది. రెండో చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడుకుము, విస్మయముందుకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ఇక్కడ రెండవదిగా మనం గమనిస్తున్నాం, నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన జాడ నీతో ఉంది అనడానికి మరొక రుజువు ఏంటంటే, ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు, అంటే నేను నడిపిస్తున్నాడు. తనను వెంబడించే లేకపోతే తనను అనుసరించే ఆ గొప్ప ఏర్పాటు నీ జీవితంలో చేసిన దేవుడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. నీ ముందర నడుచువాడు అంటే దేవుడు మనకు ముందుగా వెళుతున్నాడు. మన జీవితయాత్రలో మనకు ముందుగా దేవుడు వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? మన దారులన్నీ క్లియర్ చేస్తూ వెళుతున్నాడు. మన మార్గాన్ని సరళం చేయడానికి వెళుతున్నాడు. మనం ఎక్కడ అడ్డుబండ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా నిరాటంకంగా మన జీవితం కొనసాగుడు కొరకై ఆయన ముందుగా మనకు త్రోవను సిద్ధపరుస్తున్న దేవుడు. అందుకనే రెండవదిగా ఆయన జాడలు మనతో కూడా ఉన్నాయనటానికి మరొక ఉదాహరణ ఏంటంటే, ఆయన మనకు ముందుగా పోతున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. దేవుడు మన ముందు వెళ్తున్నాడు అనుకోండి, ఇంకా మనకు భయం ఏముంది? ఆటంకాలన్నీ ఆయన తొలగించేస్తాడు కదా. అడ్డుబండలు ఆటంకాలను తొలగించేస్తాడు. చూడండి, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి నడిపించేటప్పుడు వాళ్ళకి ఎదురైన పెద్ద ఆటంకం ఏంటంటే ఎర్ర సముద్రం. వాళ్ళకి ఎదురైన పెద్ద ఆటంకం ఏంటి? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ఆటంకం అయితే దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని ఏం చేశాడు? తొలగించాడా లేదా? సముద్రాన్ని తొలగించాడు. సముద్రాన్ని తొలగించి వారిని నడిపించిన దేవుడు. అందుకని వారికి ముందుగా వెళుతూ మార్గాన్ని సరళం చేస్తున్న దేవుడు. అంతేకాదు, ఒక భక్తుడు మరి ఆయన కాలంలో, జెరుబ్బాబెలు అనేటువంటి భక్తుడి కాలంలో మరి దేవుని పని జరిగించేటప్పుడు అక్కడ అతనికి ఏం అడ్డమైందంటే ఒక పర్వతం అడ్డమైందంట. చూడండి, జకర్యా గ్రంథం, జకర్యా అక్కడ మాటలు మనం గమనిస్తాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా 4వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. జకర్యా 4వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా చెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు సదును భూమి వగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. ఇక్కడ మనం చూస్తున్నాం, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు సదును భూమి వగుదువు అని దేవుడు ఏం చేశాడు? ఎవరిని గద్దించాడు చెప్పండి? ఎవరిని గద్దించాడు? పర్వతాన్ని గద్దించాడు. పర్వతం అంటే మన దగ్గర బుడ్డ పర్వతాలు, ఇవన్నీ మన దగ్గర కనపడే చిన్న చిన్న కొండలు. ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్న కొండలు ఉన్నాయి చూసారా, పెద్ద పెద్ద కొండలు. వాటి ఒక దరి నుంచి ఇంకో దరికి కొలత ఎన్నో మైళ్ళు దూరం ఉంటుంది అన్నమాట. అట్లాంటి కొండలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ కొండలను గద్దిస్తూ, ఆ పర్వతాలను గద్దిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, సద్దును చేస్తాను జాగ్రత్త అంటున్నాడు. కనుక నా దాసునికి నువ్వేమైనా ఆటంకం కలుగు చేస్తే సదునైపోతావు, అంటే నేల మట్టం అయిపోతావు అని దేవుడు గద్దిస్తున్నాడు. కనుక ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే, పర్వతము అనేది ఒక పెద్ద సమస్యను జ్ఞాపకం చేస్తుంది. ఒక పెద్ద సమస్య. ఆ సమస్య మనకు పెద్ద అడ్డుబండలాగా అయిపోయింది. మనల్ని ముందుకు కొనసాగడానికి ఆటంకంగా అయిపోయింది. ఇప్పుడు ఆటంకంగా ఉన్న అటువంటి ఆ గొప్ప పర్వతం లేదా గొప్ప సమస్యను దేవుడు ఏం చేస్తున్నాడు? సదును చేస్తానని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుడు మనకు ముందుగా వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, మనకుండే ఏ ఆటంకమైనా కూడా తొలగించి మనల్ని ముందుకు నడిపించే దేవుడు. కనుక దేవుడు మనకు ముందుగా వెళ్ళుచు
ఆయన మనకు మార్గం సరళం చేసే అనుభవం కూడా ఆయన జాడ మనతోనే ఉన్నదని చూపిస్తూ ఉంది. ఆయన జాడ మనతోనే ఉన్నది, ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మనకు ముందు వెళుతున్నాడు, మనకు త్రోవను సిద్ధపరుస్తున్న దేవుడు. అది సముద్రం కావచ్చు, లేకపోతే అది పర్వతం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని అడ్డు తొలగించే దేవుడు కనుక మనకు ముందుగా వెళుచు మనకు మార్గం సరళం చేస్తున్న దేవుని యొక్క ఏర్పాట్లో మనమున్నాము అంటే ఆయన జాడ మనతో ఉన్నట్లే. ఎంత గొప్ప సమస్య అయినా దేవుడు ఏం చేస్తాడంట? సదును చేస్తాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇంత గొప్ప కార్యము తన భక్తులైన వారి కొరకు దేవుడు చేస్తాడు. ఇంత గొప్ప కార్యం చేస్తాడు. ఏం చేస్తాడు? జాగ్రత్త, నా సేవకుడు అడ్డగిస్తున్నావు, జాగ్రత్త, నా దాసులను నువ్వు అడ్డగిస్తున్నావు. పర్వతాన్ని హెచ్చరిస్తున్నాడంటే మాటల. పర్వతం అంటే ఎత్తుంటుంది, చాలా ఎత్తుంటుంది కదా, పెద్ద ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు పర్వతం తిరిగిపోయి దేవుడు ఇలా మాట్లాడతాడా? చూడండి, దేవుడు ఇలా వెళ్ళి పర్వతమా జాగ్రత్త అంటాడా? అన్నాడు. ఆయన పైనుంచి అంటున్నాడు పర్వతమా జాగ్రత్త అంటే పర్వతం కంటే గొప్పవాడు మన దేవుడు. అందువల్ల ఆయన అంటున్నాడు, దాన్ని సదును చేసేస్తాను అని హెచ్చరిక చేసి మనలను ముందుకు నడిపించే దేవుడు. ఈ సంవత్సరం మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో ప్రాముఖ్యమైన వాగ్దానము ఇదే. ఆయన నీకు ముందుగా పోవచ్చు, నిన్ను నడిపించును. అంతేనా? అదే. కాబట్టి ఈ వాగ్దానం బట్టి ఈ సంవత్సరం ఈ మాట మన జీవితంలో నెరవేరటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన పరిస్థితులన్నీ కూడా చక్కపరిచి మనలను ముందుకు నడిపించే దేవుడు. అందువలన ఆయన జాడ మనతోనే ఉన్నది కనుక మనం ఆయన్ను ఆరాధిస్తాం. ఇది రెండవది. మూడవది చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆ మాటలు చూడండి. మత్తయి సువార్త 28:19 వచనం, 28:19 వచనం, అంతేనా? 20 వచనం చూడండి. 20 వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏంటంట? ఇదిగో నేను సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. ఈ సంవత్సరమే కాదులేండి, యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండే దేవుడు. యుగ సమాప్తి అంటే ఈ లోకంలో మనం ఎన్ని దినాలు బ్రతుకుతామో అన్ని దినాలు, లేకపోతే ఈ లోకం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనతో కూడా ఉండే మన ప్రభు. ఈ లోకంలో ఉన్నంత వరకు, అంటే యుగ సమాప్తి వరకు, అంటే ఈ లోకం ముగిసిపోయే వరకు. ఈ లోకం ముగిసిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం కనుక ఆయనతో ఉంటాం. ఆయన మనతోనే ఉంటాడు కాబట్టి ఇక అది ఎల్లప్పుడూ ఆయనతో ఉంటాం కాబట్టి అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ లోకంలో యుగ సమాప్తి వరకు అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి సృష్టి నాశనమయ్యే దినం వరకు కూడా దేవుడు ప్రభు మనతో ఉంటాడు అనేది, ఆయన మనతో తన జాడలు ఉంచుతున్నాడు అనడానికి రుజువు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్తున్న దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ ఏం చెప్తున్నాడు? 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇక్కడ దేవుని యొక్క జాడలు మనతో ఉండి అనుభవం మనకి ఏ పరిస్థితి మనకు కలుగజేస్తుందంటే దేవుని కొరకు మనము ప్రయాసపడే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే అనేకులను ఆయన శిష్యులుగా మనం చెయ్యాలి. చూడండి, అనేకులను ఆయన శిష్యులుగా చేయడం కోసం ప్రభు కోరుతున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అనేక మందిని నాకు శిష్యులుగా చేయుడి అని ప్రభు చెప్తున్న ఈ మాట ఆయన జాడలు యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండేటువంటి అనుభవంలో మనము ఆయన ఏర్పాట్లో కొనసాగువారముగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఏర్పాట్లో కొనసాగేటువంటి అనుభవము ఆయన జాడలు మనతో కూడా ఉన్నప్పుడు అది చాలా సులభంగా అది జరిగేదిగా ఉంటుంది. అలాంటి అనుభవం మనకిచ్చిన దేవుని ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది
3వ. 4 చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయం దయచేసి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఒక వచనాన్ని చదువుకుంటాం. 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ అనుభవం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన జాడలు మనతో కూడా ఉన్న అనుభవంలో మనము ఆయనను వెంబడించే స్థితి జ్ఞాపకం చేస్తూ ఉంది. వెంబడించే స్థితి. అందుకనే 28వ వచనం ఏం చెప్తుంది? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని వ్రాయబడి. కనుక మనం ఆయన వెంబడించే స్థితి కూడా ఆయన జాడలు మనతో కూడా ఉన్నాయనటానికి రుజువు. మనం ఆయన వెంబడించడం అనేది కూడా ఆయన జాడలు మనతో కూడా ఉన్నాయనడానికి పెద్ద రుజువు. ఆ రుజువు మనకేమి అనుభవం తీసుకొస్తుందంటే, ఏ అనుభవం తీసుకొస్తుంది? 28లో, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అవి నశించేవి కాకుండా దేవుని చేతిలో భద్రంగా ఉండేటువంటి తన యొక్క ప్రజలను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక అక్కడ చూడండి, నేను గొర్రెల కాపరిని అంటే ఆయన మన కాపరి. అందువలన మనమే ఆయన గొర్రెలు, లేకపోతే ఆయన ప్రజలం. ఆయన మేపే గొర్రెలము, ఆయన ప్రజలమని 100వ కీర్తనలో వ్రాయబడింది కదా. అందువలన ఆయన మన కాపరి అయితే మనం ఆయన గొర్రెలం, ఆయనను వెంబడించే గొర్రెలం. అది మనకేం అనుభవం తీసుకొస్తుందంటే భద్రత. చూడండి, అందుకేమంటున్నాడు ప్రభు? నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. భద్రత. ప్రభు చేతిలో ఉన్నామంట. మనం ప్రభు చేతిలో ఉన్నాం. ప్రభువు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. కాపరి అంటే ఏంటంటే కాపాడువాడు. చూసారా, కాపరి అంటే అర్థం ఏంటంట? కాపాడువాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని వ్రాయబడింది. కనుక యెహోవా నన్ను కాపాడువను కనుక నాకేమీ లేమి ఉండదు అనేది ఆ వచనం బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఆయన మనకు భద్రతనిచ్చే ప్రభువుగా ఉన్నాడు. చూడండి, ఆయన మనం వెంబడించే అనుభవం కూడా ఆయన జాడ మనతో కూడా ఉన్నామనడానికి రుజువైతే, ఆ వెంబడిస్తున్న అనుభవంలో మనకు ఆయన భద్రత, ఎవడు నా చేతిలో నుండి వాటిని అపహరింపడు అని గొప్ప అనుభవం. కనుక దేవుని చేతుల్లో ఉన్న మనకు దేవుడు ఎంతో భద్రతనిచ్చాడు. మనం ఎవరైనా ఏమైనా చేయటం లేకపోతే అపహరించటం ఎవరి వల్ల కాదు. దేవుని చేతిలో ఉన్నటువంటి వారిని అపహరించడం ఎవరి వల్ల కాదు. అవి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట. కనుక ఇది మనకు భద్రతను కలిగించే, ఆయన జాడ మనతో కూడా ఉన్నప్పుడు భద్రతను కలిగించే విషయం. ఇది 4వది. 5వది చూడండి, దేవుని వాక్యంలో యూదా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 24వ వచనం దయచేసి చూడండి. 24, 25 వచనాలు, 24, 25 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. సర్వయుగములను కలుగునుగాక. ఇక్కడ తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. చూడండి, ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే,
మనము ఆయన ఎదుట నిర్దోషులముగా నిలబెట్టడానికి శక్తి గల ప్రభువు. ఆయన జాడ ఇక్కడ కూడా మనల్ని ఏం చేస్తుంది, తొట్టిల్లకుండా కాపాడేదిగా ఉంటుంది. అంటే తొట్టిల్లడం అంటే పడిపోవటం. తొట్టిల్లడం అంటే అర్థం ఏంటంటే పడిపోవటం, ఎదురు దెబ్బ తగిలి పడిపోవచ్చు, తూలి పడిపోవచ్చు, లేకపోతే ఎవరైనా తోస్తే పడిపోవచ్చు. అలాంటి తొట్టిల్లేటువంటి వారిని తొట్టిల్లే వారిని తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తిమంతుడైన అద్వితీయ దేవుడు అని మనకు జ్ఞాపకము చేయబడుతుంది. కనుక సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజలుచున్నావంటే మనం చూసిన 5 రకాల అనుభవాల్లో మొదటిదిగా ఆయన తన కనుదృష్టి మన పైన నిలిపి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడుచుండే దేవుడు, కాపాడుచున్న దేవుడు. భీకరమైన కార్యాలు జరిగించండి, మన పక్షంగా పోరాడి మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడు. రెండవదిగా ఆయన మనకు ముందుగా నడుస్తున్నవాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనలను మన యొక్క మార్గంలో త్రోవను సరళం చేసి ఏ పరిస్థితి అయినా కూడా మనకు ఆటంకం లేకుండా చేసి నడిపించే దేవుడు. మూడవదిగా మనం చూసాము జకర్యా గ్రంథం 4వ అధ్యాయము మరి 6-7 వచనాలు వ్రాయబడిన మాటల ప్రకారం ఆయన మనకు ఆటంకంగా ఉన్న వాటన్నిటిని కూడా తొలగించి ముందుకు నడిపించే దేవుడు. 4వదిగా మనం చూసాము యోహాను సువార్త 10:27 ప్రకారం మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన చేతుల్లో ఉన్నాం కనుక ఆయన చేతుల్లో ఉన్న మనలను ఎవడు అపహరింపలేడు అన్నంత భద్రతను కలుగు చేసిన దేవుడు. 5వదిగా మనం చూసాం యూదా మరి 1:24-25 ప్రకారం తొట్టిల్లకుండా మనలను కాపాడి తన ఎదుట నిలవబెట్టుకోవాలనుకుంటున్న దేవుడు. కనుక 5 అనుభవాలు మనకు దేవుడు మన జీవితంలో ఈ సంవత్సర కాలంలో కలుగు చేయనట్టుండగా, ప్రభు ఈ 5 అనుభవాలు నీ జాడలు నాతో కూడా ఉంచి నాకు కలుగు చేసిన ఆధిక్యతలను బట్టి నేను ఆరాధిస్తున్నానని ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి వాక్యాన్ని ఆధారం చేసుకోండి, ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.